పర్సనలైజ్ చేసి స్టోరీ చెప్తాను. దట్స్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే దిస్ ఈస్ హౌ ఐ వుడ్ లైక్ టు కనెక్ట్ విత్ యూ. On this vote, the yeas are 218, the nays are 214. The motion is adopted. సో దట్ ఈస్ ద మొమెంట్. నిన్న యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో బిగ్ ఫగ్లీ బిల్ పాస్ అయిన మొమెంట్ 218 to 214 ఓట్ తో. అది అయిన తర్వాత ఐ ఆమ్ మోర్ పవర్ఫుల్ నౌ, నో లై డిటెక్టెడ్, నోరు తెరిస్తే అబద్ధాలు తప్పరా అని ట్రంప్ నోట్లో చెప్పిన అతి కొద్ది నిజాల్లో ఒకటి. హీఈస్ మోర్ పవర్ఫుల్ నౌ. ఇదేనా మురళి మోహన మురళి. అవునవును, అదే మోహన మురళి. ఇది నా శీర్షిక అనా. ఇది అమెరికన్ దేశీ మోహన మురళితో, అదే మోహన మురళితో స్వాగతం. హలో అండి, ఈ వీడియో బిగ్ ఫగ్లీ బిల్ గురించి. ఇది కాంప్లికేటెడ్ గా ఉంటుంది. అన్ని బడ్జెట్లు, నెంబర్లు, వీటన్నిటి గురించి వీలైనంత క్లుప్తంగా విశదంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. సో స్టే విత్ మీ. చివరిలో ఒక పర్సనలైజ్ చేసి స్టోరీ చెప్తాను. దట్స్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే దిస్ ఈస్ హౌ ఐ వుడ్ లైక్ టు కనెక్ట్ విత్ యూ. సో లెట్స్ డైవ్ రైట్ ఇన్ టు ఇట్. నా ఫేవరెట్ చార్టిస్ట్ ఈయన స్టీవ్ రాట్నర్ అనే ఒక ఎకానమిస్ట్. MSNBCలో తను చార్ట్స్ షేర్ చేసుకుంటూ ఉంటాడు. ఈ బిగ్ అగ్లీ బిల్ గురించి అతను ఇచ్చిన సారాంశం, 30,000 అడుగుల సారాంశం ఏంటంటే 2.2 ట్రిలియన్ డాలర్స్ ట్యాక్స్ కట్స్. 2017లో పాస్ చేసిన ట్యాక్స్ కట్స్ ని పర్మనెంట్ చేస్తున్నారు. అలాగే స్టాండర్డ్ డిడక్షన్ పెరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎ కపుల్ ఫైలింగ్ జాయింట్లీ ట్యాక్సెస్ లో 1040లో 24,000 లిమిట్ ఎంత ఉంది లాస్ట్ ఇయర్, కొంచెం అటు ఇటుగా దాన్ని పెంచారు. దాన్ని పెంచడం వల్ల $1.4 ట్రిలియన్ అదనంగా ఖర్చు అవుతుంది. ఇలా ఇవన్నీ చూసుకుంటూ పోతే ఇక్కడ గ్రీన్ లో ఉన్న దాన్ని కట్స్, ఇప్పుడు ఆదాయం, ఖర్చు, అలాగే కట్టులు, కోతలు. సో ఇది సారాంశం. మొత్తం మీద వెరసి 10 సంవత్సరాల్లో $4 ట్రిలియన్ బొక్క. ఇది స్టీవ్ రాట్నర్ ఇచ్చిన సారాంశం. ఇండివిజువల్ ఫ్యామిలీస్ కి ఎలా ఉంటుంది అనేది కూడా తను ఒక చార్ట్ ఇచ్చాడు. ఇది చూడండి, క్వార్టైల్స్, 5 క్వార్టైల్స్ అంటే 20%, 20%, 20%. ఈ 20% ప్రజలు కాదు, ఈ 20% ఆదాయం లెక్కన చేసిన విభజన. లోయెస్ట్ ఇన్కమ్ ప్రజలు, వాళ్ళకి నికర ఖర్చు అంటే ఎక్కువగా వాళ్ళకి అయ్యే ఖర్చు 2.6% ఎక్కువ వాళ్ళకి నష్టపోతున్నారు. అలా చూడాలి దీన్ని. ఆ తర్వాత క్వార్టైల్స్ అన్నా, క్వింటైల్స్ అంటే 20%, 20%, 20%. అంటే 100ని 5 భాగాలుగా విభజిస్తే క్వింటైల్. ఈ సెకండ్ ఉంది చూసారా, వాళ్ళకి నెట్ ట్యాక్సెస్ వల్ల వచ్చే నెట్ పాజిటివ్ 1.5, కట్స్ వల్ల వచ్చే నెట్ -1.5. మొత్తానికి వాళ్ళకి సో దెర్ ఇస్ నో ఎఫెక్ట్ ఇన్ దెమ్. కానీ ఆ తర్వాత 3 క్వింటైల్స్ లో వీళ్ళు 2.2 నుంచి 2.7% వరకు లబ్ధి పొందుతారు అనమాట. దిస్ ఈస్ వాట్ వి కాల్ బై రాబింగ్ ద పూర్ అండ్ గివింగ్ ఇట్ టు ద రిచ్. దిస్ ఈస్ ద అల్టిమేట్ ఎఫెక్ట్ ఆఫ్ దిస్ బిల్ అన్నమాట. జస్టిన్ వోఫర్స్ ఎకానమిస్ట్ ఇంకో రకంగా సమ్మరైజ్ చేశాడు దీన్ని. జస్టిన్ వోఫర్స్ అనే దానికి సారాంశం ఏంటంటే, ఇప్పుడు టారిఫ్స్, ట్యాక్స్ కట్స్, అవి అన్ని కలిపి చూసుకుంటే మొత్తం మీద 80% ప్రజలకి ట్యాక్స్ హైకు అంటాడు. ఈ బిల్లుని నేను ద బిగ్ ఫగ్లీ బిల్ అని ఎందుకు అంటున్నారంటే, సో అగ్లీ అన్నమాట వాడతారు. ఫగ్లీ కొంచెం అబ్సెనిటీ జత చేసిన వర్డ్ అన్నమాట. ఈ ఫగ్లీ అనేది నా పరిభాష కాదండి. దీనికి ఓటు వేసిన రిపబ్లికన్సే చెప్తున్నారు ఇది ఒక చెత్త బిల్లు అని. రిపబ్లికన్ కాంగ్రెస్మెన్ వాళ్ళ పరిభాషలోనే ఈ బిల్లు గురించి చెప్పిన మాటలు. What the Senate did is unconscionable. What they did to our bill was unconscionable. I'll vote against it here, and I'll vote against it on the floor. You're going to hear a lot about the tax cuts, but the deficit, nobody's talking about the deficit. Nobody. I got it. The tax cuts are important. We are going to get the tax cuts done in some fashion. But we cannot saddle our children and our grandchildren with an exploding national debt. Do I like this bill? No, because I tried to take care of Alaska's interests. But I know that in many parts of the country,
There are Americans that are not going to be advantaged by this bill. ఇలా ట్వీట్స్ చాలా ఉన్నాయండి. రిపబ్లికన్ టెక్సస్ కాంగ్రెస్మెన్ చిప్ రాయ్ దిస్ బిల్ ఈజ్ ఎ ట్రావెస్టీ అన్నాడు. ఇట్లా చాలా ఉన్నాయి. కానీ ఇది లాస్ట్ పార్ట్ అని చూసారా, అలాస్కా సెనేటర్ లీసా మర్కాస్కీ అన్నది చూసారా, ఇట్స్ ఎ బ్యాడ్ బిల్ అన్నది. సో దాట్ విల్ ప్లే ఇన్ ద యాడ్స్. అలాగే టామ్ టిల్లర్స్ నార్త్ కేరళ సెనేటర్ ఈ బిల్లుకి వ్యతిరేకంగా చెప్పిన మాట, రిపబ్లికన్ సెనేటర్. అవి అలాగే కెంటాకీ కాంగ్రెస్మెన్ థామస్ మ్యాసీ, వీళ్ళు చెప్పిన మాటలు ప్రతి ఒక్క యాడ్ లోనూ మీరు నెక్స్ట్ ఇయర్ చూస్తారు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ టైంలో. అసలు ఏమిటట ఈ బిల్లులో చెత్త ప్రొవిజన్స్ అనే దాని గురించి లాజికల్ ల్యూమినరీ అనే అతను ట్వీట్ చేసింది. 17 million పీపుల్ జస్ట్ లాస్ట్ దేర్ హెల్త్ కేర్. దాని గురించి ఎక్కువ మాట్లాడతాను. 18 million కిడ్స్ జస్ట్ లాస్ట్ స్కూల్ మీల్స్, స్నాప్ బెనిఫిట్స్ అంటారు. 3 million అమెరికన్స్ జస్ట్ లాస్ట్ ఫుడ్ అసిస్టెన్స్. దీని గురించి కూడా మాట్లాడతాను. కొన్ని పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటానని చెప్తున్నాను కదా. అండ్ 3.5 trillion వాజ్ యాడెడ్ టు ద డెఫిసిట్. ఇంకొక ఎస్టిమేట్ లో 4 trillion కూడా ఉంది. ఆల్ ఫర్ ఎ ట్యాక్స్ కట్ ఫర్ ట్రంప్స్ బిలియనియర్ డోనర్స్. ఆబ్వియస్లీ బిలియనియర్ డోనర్స్ దే లైక్ ఇట్. డేవిడ్ సాక్స్ అని ఇతడు ఇంకొక సౌత్ ఆఫ్రికా నుంచి ఇమిగ్రేట్ అయిన వాడు. ఇలాన్ మస్క్ ఒకటే కాదు, బిగ్ సపోర్టర్ ఆఫ్ ట్రంప్. Congratulations to President Trump, the House and Senate leadership and White House staff for passing one big beautiful bill, historic victories in border security, tax cut, blah 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 blah. So ఈ బోర్డర్ సెక్యూరిటీ అలాగే ఐస్ కి సంబంధించిన ఫండింగ్ అనేది దట్స్ ఏ నెక్స్ట్ లెవెల్ ఆల్ టుగెదర్. $170 billion దానికి పెట్టారు. యుఎస్ మెరీన్ కోర్ కంటే ఎక్కువ డబ్బులు ఇచ్చారు. అంటే ఇప్పుడు మీకు కాప్ కార్లు ఎంత స్వేచ్ఛగా తిరుగుతూ మీకు కనపడతా ఉంటాయో మీ స్ట్రీట్స్ లో. నౌ యూఆర్ గోయింగ్ టు సీ ఐస్ వెహికల్స్ ఆల్ అరౌండ్ ద కంట్రీ. థింక్ అబౌట్ దట్ ఇమేజ్. ఐస్ వెహికల్స్, ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ వరల్డ్. సో దే గాట్ దిస్ మచ్ ఆఫ్ ఫండింగ్. నిన్న పెట్టిన వీడియోలో చెప్పాను చూసారా, ప్రిజన్ కాంప్లెక్సెస్ కడతారు. వాట్ కైండ్ ఆఫ్ ఎ కంట్రీ హ్యాస్ దిస్ బికమ్ విత్ ఆల్ దిస్? వెల్, యు ఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్. ఈ లాజికల్ ల్యూమినరీ చేసిన ఈ కామెంట్ కి ఎస్ అని పోస్ట్ చేసి రీపోస్ట్ చేసిన వాడు ఎవడో తెలుసా? ఈజ్ డెరిక్ వాన్ ఆర్డెన్ అనే ఒక రిపబ్లికన్ కాంగ్రెస్మెన్. అల్టిమేట్లీ దిస్ ఎఫర్ ఓటెడ్ ఫర్ దిస్ బిల్. ఇన్ అదర్ వర్డ్స్, he agreed with all this. 17 million people just lost health care. 18 million kids just lost school meals. ఇలా అన్నిటితో ఏకీభవిస్తూ ఎస్ అన్నాడు అని ఓటు వేసిన తర్వాత ఈ ట్వీట్ ని డిలీట్ చేశాడు. మేధావులండి. సరే, అబద్ధాల గురించి, ముఖ్యంగా ఇద్దరు వ్యక్తుల అబద్ధాల గురించి చెప్పాలి. ట్రంప్ మెడికేర్ కట్స్ లేవంటాడు, సోషల్ సెక్యూరిటీ మీద ట్యాక్సెస్ లేవంటాడు, టిప్స్ మీద ట్యాక్సెస్ లేవంటాడు. టిప్స్ మీద ట్యాక్సెస్, సోషల్ సెక్యూరిటీ మీద ట్యాక్సెస్ లేకపోవడం అనేది కొంతవరకు నిజం, పూర్తిగా కాదు. టిప్స్ కి ఉదాహరణకి, ఇప్పుడు మీలో ఎంతమంది వెయిటర్ జాబ్స్ చేశారో తెలియదు, కానీ వెయిటర్ జాబ్స్ చేస్తే మీకు క్యాష్ టిప్స్ వస్తే చాలా మంది క్యాష్ టిప్స్ ట్యాక్సెస్ మీద చూపెంటరు. అది చూపించాలి కానీ చూపించరు. సో వాటి మీద మాత్రమే మినహాయింపు. మీకు క్రెడిట్ కార్డు తీసుకొచ్చి వెయిటర్ ఇస్తే, క్రెడిట్ కార్డు మీద టిప్స్ పెడితే, అది ఎంప్లాయర్ ద్వారా రిపోర్ట్ చేస్తే దాని మీద ఉంటుంది ట్యాక్స్. మళ్ళీ అంతేకాకుండా $25,000 మాత్రమే పరిమితం ఇది టిప్స్ మీద ట్యాక్స్ లేకపోవడం అనేది. సో దిస్ ఈస్ ద న్యూయాన్స్ దే ఆర్ నాట్ షేరింగ్ విత్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్, దీస్ కట్స్ విల్ నాట్ ఎఫెక్ట్ మెడికేడ్ అనేది రాంగ్, లై. మైక్ జాన్సన్ స్పీకర్, డొనాల్డ్ ట్రంప్ ద ప్రెసిడెంట్, వీళ్ళిద్దరు చెప్పేది లై, అటర్ లై. దెర్ ఈస్ నో ఫ్యాక్చువల్ బేసిస్ అనేది. ఒకటి, ఇప్పుడు అశ్వత్థామ అతః అన్నట్టు మెడికేర్ కట్స్ ఉండవు అన్నది నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు మాత్రం నిజం అవ్వచ్చు. ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్ లో ఓడిపోతారని చెప్పి అది ఎలక్షన్ తర్వాత కిక్కేలాగా పెట్టుకున్నారు ప్రొవిజన్స్. ఈ ట్యాక్సెస్ ఆన్ టిప్స్, ట్యాక్సెస్ ఆన్ సోషల్ సెక్యూరిటీకి సంబంధించిన ప్రశ్నోత్తర సమయంలో కాంగ్రెస్ లో జరిగిన ఎక్స్చేంజ్ ఇది న్యూయార్క్ కాంగ్రెస్మన్ థామ్ సౌజీ. Okay, on tips, the president has said your tips will be 100% yours. Does this tax bill continue the payroll tax on people's tips? Yes, it does, Mr. Overtime. The president said your overtime will be tax-free. Does this bill continue the payroll tax on overtime? It does not exempt overtime from the payroll tax. The president has said he's going to remove taxes on Social Security. Does this bill remove taxes on Social Security benefits?
the legislation provides an increased exemption amount. But does it remove taxes on Social Security but does benefits not as promised by the president? Does not change social. The president and the Republicans. Okay. ఇతని పేరు రాబర్ట్ బ్రెస్న్హానన్, పెన్సిల్వేనియా కాంగ్రెస్మెన్, ఫస్ట్ టర్మ్ అనుకుంటా. ఇతగాడు చాలా నేరో మార్జిన్ తో గెలిచాడు, 1.5% పాయింట్స్ తో గెలిచాడు. ఇతని ప్రామిస్ ఏంటి? కాంగ్రెస్ పీపుల్ కెనాట్ ట్రేడ్ ఇన్ స్టాక్స్ అని. మే 15వ తారీఖు ఇతను దిస్ ఇస్ హిమ్. మే 15వ తారీఖున సమ్వేర్ అరౌండ్ దిస్ బిల్ కొంచెం ఊపందుకుంటున్న టైంలో ఈ కంపెనీ స్టాక్ సిఎన్సి, సెంటీన్ కార్పొరేషన్ అనే కంపెనీ స్టాక్ సిఎన్సి, దాన్ని అమ్మాడు. అమ్మేసిన తర్వాత చూడండి ఈ స్టాక్ ఎలా పడిపోయిందో. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఎంత డ్రాస్టిక్ గా పడిపోయింది. జూలై ఫస్ట్ సెనెట్ లో బిల్ పాస్ అయిన వెంటనే ఈ స్టాక్ ఎలా పడింది చూడండి. యు నో వాట్ దే డు? Centene Corporation operates as a healthcare enterprise that provides programs and services to underinsured and uninsured families and commercial organizations in the United States. Basically, Medicaid, Medicare, commercial and other. Commercial, basically, Obama care eternity అనుకోవచ్చు. Show me the money అంటారు చూసారా? I'm showing you the money. Medicaid, Medicare ఖర్చులు ఉండబట్టి ఈ స్టాక్ ని బుచ్చర్ చేశారు. And I don't know how if this will recover or not. మెడికల్ ఇన్సూరెన్స్ అనేది అమెరికాలో ఎంత ఇంపార్టెంట్ అనేది అందరికీ తెలుసు. నా పర్సనల్ స్టోరీ చెప్పే ముందు కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీతో పంచుకుంటాను. నంబర్ ఆఫ్ పీపుల్ దట్ గో బ్యాంక్రప్ట్ ఎవ్రీ ఇయర్ ఫ్రమ్ మెడికల్ బిల్స్: కెనడా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, స్వీడన్, నార్వే, స్పెయిన్, డెన్మార్క్, పోర్చుగల్, యూకే, జపాన్, ఫిన్లాండ్, ఐస్లాండ్, జర్మనీ 0. యునైటెడ్ స్టేట్స్ 320,000. మెడికేర్ అంటే బేసికల్ గా 62 and above కి మెడికేర్ ఎలిజిబిలిటీ వస్తుంది. Oh wait, Medicare is 65 and above. Medicaid, poor people. సో దీనివల్ల జరగబోయే విపరీత పరిణామాలు ఎలా ఉంటాయి అంటే, రూరల్ హాస్పిటల్స్ మూసేస్తారు. రూరల్ హాస్పిటల్స్ అంటే మీకు రూరల్ ఏరియాలో ఎంతమంది ఉంటారో నాకు తెలియదు. మన తెలుగు వాళ్ళు అమెరికాలో చాలా తక్కువ మంది ఉంటారని నేను అనుకుంటున్నాను. రూరల్ ఏరియాలో హాస్పిటల్స్ లో ట్రావెల్ టైమ్స్ చాలా ఎక్కువ. బై ద వే, నాకు ఈ విషయంలో చాలా అవగాహన ఉంది. 2 ఏళ్ల క్రితం ఒక ప్రపోజల్ సబ్మిట్ చేశాను డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. ఈ రూరల్ హాస్పిటల్స్ ఏ విధంగా క్లోజ్ అవుతున్నాయి, ఇంతకు ముందు ఈ బిల్ పాస్ అవడానికి ముందు ఈ రూరల్ హాస్పిటల్స్ ఎంత ఎక్కువగా క్లోజ్ అయినాయి అనే దాని మీద నాకు పూర్తి అవగాహన ఉంది ఆ ప్రపోజల్ కోసం రాసినప్పుడు. అండ్ నా ప్రపోజల్ ఏం లేదు, ఒక ట్రాన్స్పోర్టేషన్ అసిస్టెంట్ ప్రొవైడ్ చేస్తే కొంత ఆ బర్డెన్ ఈజ్ అవుతుంది అన్న విషయం. దట్ ఈస్ మై ప్రపోజల్ ఎసెన్షియలీ. దాని డీటెయిల్స్ అనవసరం, బట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ ఐ నో వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. సో ఈ కట్స్ వల్ల ఏమవుతుందంటే రూరల్ హాస్పిటల్స్ అన్ని మూసివేస్తారు. ఆ సెంటీన్ కార్పొరేషన్, they probably, I don't know if this will happen, but it looks like their business will be limping for a while, and then they may even file for bankruptcy, who knows. అంతే కదా, ఇప్పుడు మీకు గవర్నమెంట్ నుంచి రీయింబర్స్మెంట్ రాదన్నప్పుడు హౌ కెన్ యూ ప్రొవైడ్ ఎనీ అసిస్టెన్స్ ఇన్ దట్? రూరల్ హాస్పిటల్స్ క్లోజ్ చేసి దెన్ డాక్టర్స్ విల్ మూవ్ టు అర్బన్ ఏరియాస్. And then what happens is, ఈ మెడికల్ కాస్ట్లు అనేవి పెరిగిపోయి it will affect all of us. I'm telling you, from 2026 మీ మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ పెరుగుతాయి. 27లో విపరీతంగా పెరుగుతాయి, 26లో పెరుగుతాయి, 27లో విపరీతంగా పెరుగుతాయి. దిస్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ దిస్ హోల్ బిల్ ఆన్ ఇండివిజువల్స్. ఇప్పుడు ఇండియన్స్, తెలుగు వాళ్ళు ముఖ్యంగా అప్పర్ ఇన్కమ్, ఇందాక క్వింటైల్స్ చూపించాను చూసారా, బహుశా మనం టాప్ 2 బ్రాకెట్స్ లో ఉంటారు చాలా మంది. లైక్ అట్లీస్ట్ ఇన్ ద టాప్ 3 డెఫినెట్ గా ఉంటారు మోస్ట్ ఇండియన్స్. ఇట్ మే సీమ్ లైక్ ఇట్ ఈస్ బెనిఫిటింగ్ యూ, బట్ అట్లీస్ట్ ఆన్ ద హెల్త్ కేర్ సైడ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ ఎవ్రీబడి. ఆ టాప్ క్వింటైల్లో ఉన్న వాడికి అనవసరం ఏ రకమైన డబ్బులు. మీరు ఆలోచించండి, టాప్ క్వింటైల్లో $10 million కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఉన్నారనుకుంటే వాళ్ళకి 2.7% బెనిఫిట్ అవుతుందంటే, లెట్స్ సే $10 million ఇన్కమ్ వాళ్ళకి అనుకుంటే, that's $270,000. That one person is gaining at the expense of, so that one rich family is gaining at the expense of 3.5 families. That's the essence of this bill. Okay, ఇంటర్నెట్ కనెక్షన్ ఉండి గూగుల్ చేసి లేబుల్స్ అతికిచ్చే పోటుగాళ్ళు అందరికీ ఒక సమాధానం చెప్తానండి. డోంట్ సే దిస్ సోషలిజం బుల్షిట్, ఇలాంటి అన్ని లేబుల్స్ అతికించకండి. I get irritated when
know nothing jackasses come up with some labels, liberals, conservatives, socialism, and all that nonsense. Life is complicated already. It is not the same as the erstwhile Soviet Union's communism, socialism. Nothing like that is happening. It only is happening in some people's imagination. And if you want to say socialism, that is happening for the rich people. How will this affect individuals and their families? You oka story venandi meeru. My brother was hit by a drunk driver in 1996, 10 o'clock in the morning. Because of that, he is in a nursing home, and Medicaid pays for that. Because my 70-year-old mother, who has had 6 back operations and lives off of disability, cannot afford private insurance. But what I've come to realize is that the people that support this big, beautiful bill that's going to cut, I mean, literally gut Medicaid, that so many people live off of for insurance to survive, literally stay alive, they don't care. They truly do not care about the people it's going to affect, because they have this idea, this very corrupt idea, that people that are on Medicaid are just a bunch of lazy American citizens who lay on their couch all day and won't work, when in reality it's people that can't work. And I don't understand how we got here to where people actually get joy out of inflicting this kind of pain upon people, upon families. And they're cutting these social programs with this bill so that they can pour billions of dollars to deport law-abiding Americans to these ICE concentration camps. And there are people hooting and hollering in celebration of that. I ask myself every day, what is wrong with people? I got a degree trying to figure out what the hell is wrong with people. And I have yet to draw a conclusion, because every day I am surprised by the level of disdain they have for other people. It is truly so heartbreaking. She said it right. There is this notion that somehow people on Medicaid, they are sitting there doing nothing. మీరు Google చేసి చూడండి statistics. 71 million Americans out of 330 million Americans, 71 million Americans have applied for Medicare eligibility. So అందులో actual number of people who are on some kind of a Medicare or some other combination of Medicare at all, around 30 million and 60% of them, either they're employed full-time or part-time. They are 60% of them. Others are like the ones that lady mentioned, that a 16-year-old got hit by a drunk driver at 10 a.m. in the morning, disabled for life, and he's young, above 65 అయితే Medicare వస్తుంది, but he is so young, he has to be on Medicaid. That is life in America. Anna, ఇది America. Yes, is there any abuse in that? Absolutely, there is abuse in the system. Everywhere there is. Now, a rural hospital సంగతి చెప్పాను నేను. So there is one personal story I will share with you. ఇండియాలో ఉన్నప్పుడు నేను before I joined IIT for master's degree, I was for a brief period 2 or 3 months unemployed. పూర్తి డీటెయిల్స్ అనవసరం కానీ it was my choosing. ఎందుకంటే 1 year కాంట్రాక్ట్ ఇవ్వమన్నారు, but I'm pretty sure I'm going to go pursue my masters. 1 year కాంట్రాక్ట్ నాకు ఇవ్వటం ఇష్టం లేక నేను I chose to be unemployed. I didn't have money. నేను అనుకున్న దానికంటే ఎక్కువ టైం పట్టింది నాకు ఈ ఐఐటీలో అడ్మిషన్. ఆ 3 month పీరియడ్ లో I was agonizing. I didn't have money, too much pride. I don't have much money left. My parents passed away by that time. సో ఉన్న డబ్బులు రేషన్ చేసుకుని ఒక్క పూట తిన్నాను 3 నెలలు 2 నెలల గుర్తులేదు. I know how it goes to get hungry. ఫ్యామిలీని అడిగితే కల్పొచ్చేది, కానీ అభిమానాన్ని చంపుకుని అడగదలుచుకోలేదు. అన్ననే అడగలేదు, చెల్లెల్ని అడగలేదు, బాబాయిని అడగలేదు, ఎవరిని అడగలేదు. అలాగే అమెరికాకి వచ్చిన కొత్తలో నా స్టైఫండ్ $800 ఎంత. మా అమ్మాయి మా ఆవిడ వచ్చారు. ఆ $800 లో రెంట్ $250. బేబీ ఫార్ములాస్, యాక్చువల్లీ ఇట్ వాజ్ హైయర్ దాన్ ద రెంట్. ప్లస్ వాళ్ళిద్దరికి హెల్త్ కేర్ తీసుకోవాలి. హెల్త్ కేర్ తీసుకుంటానికి చేస్తే అసలు దెర్ ఈస్ అబ్సల్యూట్లీ నథింగ్ ఫర్ అస్ టు ఈట్. అబ్సల్యూట్లీ నథింగ్. ఉమెన్ ఇన్ఫాంట్ అండ్ చిల్డ్రన్ ప్రోగ్రామ్ ద్వారా మా ఫ్రెండ్ చెప్పడం వల్ల
We got the formula, baby formula, free. It's a taxpayer benefit. So we took that. We took that. And I didn't have to seek help from anybody else following my pride. It's the government program protected my dignity, our dignity. Green card వెళ్ళినప్పుడు we had to show all these things. So we put that out there. And the person asked, interview చేసినప్పుడు, ఇది ఒక్కటే నన్ను సోషల్ బెనిఫిట్ తీసుకుని ఇంకేం తీసుకున్నా, నేను ఇంకేం తీసుకోను. You know what I say today? I am one of those people, maybe third quartile లో ఉంటానేమో. So this tax bill may be even benefiting me. I don't know exactly how it is going to affect me. But I'm telling you, as a taxpayer, as a beneficiary of this bill, I would rather pay that social programs than get that whatever 1.3% extra benefit I'll get out of this. One more time, final Gandhi. 17 million people just lost healthcare. And I know how important it is. 18 million kids just lost school meals. As somebody who chose to be hungry than swallow my pride as an adult, and if a kid goes hungry, it breaks my heart. 3 million Americans just lost food assistance. ఎగ్జాక్ట్గా అదే మూమెంట్లో కంప్యూటర్ బ్యాటరీ అయిపోయిందండి. సో లోపలికి వచ్చి ఇది రికార్డ్ చేస్తున్నాను. వాట్ ఐ వాజ్ సెయింగ్ ఈస్ దిస్ వన్ చారిటీ ఐ రెగ్యులర్లీ గివ్ మనీ టు, మీల్స్ ఆన్ వీల్స్ అనేది ఒకటి. జస్ట్ గూగుల్ ఇట్. ఇట్స్ ఫర్ ఓల్డర్ పీపుల్ హూ కెనాట్ గో అవుట్ అండ్ డూ షాపింగ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. బేసిక్లీ దే కెనాట్ అఫోర్డ్ ఫుడ్ వాళ్ళ కోసం. సో దే టేక్ ద మీల్స్ టు దేర్ హోమ్స్. సో ఆ చారిటీకి చేస్తాను. బాటమ్ లైన్, I cannot stand a kid going hungry. SNAP benefits katkedi. And then I can see the struggles of many families with this one. This is a heartless bill. This is a draconian bill. Only benefits the billionaires. And one more time, I'm not mincing any words. If you are putting labels out of for socialist and everything, this is socialism for the rich. Robbing the poor to give to the rich. Reverse Robin Hood. So you have to come to grips with it. And if you want to argue, well, you know how to reach me. You know my weekly live stream every Saturday on this channel at 11 a.m. US Eastern or 8:30 Indian time. Thank you. Talk to you later.